కొడంగల్ నియోజకవర్గ పరిధిలో భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు కలెక్టర్కు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా లగచెర్ల పరిధిలోని 8 ఎకరాల భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. భూసేకరణను సవాలు చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దుద్యాల మండలంలోని లగచెర్ల, పోలేపల్లి, హక్కింపేట్, పులిచెర్లకుంట తండా, రోటిబండ తండాల పరిధిలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం 1177 ఎకరాల భూసేకరణకు టీజీఐఐసి ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందులో 534 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 643 ఎకరాలు పట్టా భూమి ఉంది. భూ నిర్వాసితులకు నష్టపరిహారం కింద ఎకరాకు 20 లక్షలు, 150 గజాల ప్లాట్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని వికారాబాద్ కలెక్టర్ హామీ ఇచ్చారు. అయితే నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదన్న పిటిషనర్ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. లేదంటే అప్పటి వరకు నోటిఫికేషన్పై స్టే విధించాలన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జె శ్రీనివాసరావు హకింపేట భూసేకరణపై స్టే విధిస్తూ ఆదేశాలిచ్చారు.